ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి ఫారెస్ట్ సెక్టార్లో గల గురువాయిగూడెం గ్రామ శివారులో అటవీ భూమిని గత 15 సంవత్సరాల క్రితం గురువాయిగూడెం వన సంరక్షణ సమితి సభ్యులు ఫారెస్ట్ అధికారులు కలిసి జామాయిల్ మొక్కలు నాటారు. ఆ మొక్కలు పెరిగి ప్రకృతి విలయంతో కొన్ని మొక్కలు పాడైపోతున్నా ఫారెస్ట్ అధికారులు 15 సంవత్సరాలైన మొక్కలు కటింగ్ చేయకుండా ఉండటం వల్ల అపార నష్టం వాటిల్లుతుందని వన సంరక్షణ సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు దీనిపై దృష్టి సారించి మొక్కలు కటింగ్ చేసి ఆ ఫల సహాయాన్ని గురువాయిగూడెం వన సంరక్షణ సభ్యులకు అందచేయాలని ఆర్ఎంకే న్యూస్ ద్వారా కోరుకుంటున్నారు. అది దీనంత ఉన్నాయి. మామూలు అవు కదండి. అసలు ఇంకా అట్లా చాలా దూరం ఉన్నది, అక్కడ దాకా ఉంది. ఇదంతా వేసింది. ఇది మీ అదృష్టమా మా అదృష్టమో ఇంత దూరం రావటం నాకు అర్థం కావట్లేదు. దేవుడు మీరు మిమ్మల్ని పంపించినట్టు ఉంది నాకైతే. నాకు చెప్పింది ఆయన నాగవరం, తండ్రి గారి పేరు వెంకటేశ్వర్లు, అమ్మగారు హుసేనమ్మ గారు వన సంరక్షణ సమితి వైస్ సభ్యులుగా ఉన్నారు. నేను కూడా సభ్యుడిగా ఉండి
జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కింద వన సంరక్షణ సమితి కింద 2005-2000లో మేము ఈ యొక్క ఫారెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా అడవి నరికి జామాయిలు పెంచినాం. మరి 15 సంవత్సరాలు దాటినా కూడా జామాయిలు కటింగ్కి వచ్చింది, కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ చేయట్లేదు. దాన్ని కటింగ్ చేయమని చెప్పి మేము అనేక సందర్భాల్లో సత్పల్ రేంజ్ ఆఫీసర్ గారికి, లంకపల్లి సెక్షన్ ఆఫీసర్ గారికి తెలియజేసినాం. అయినా నరకట్లేదు. అకారణంగా మరి విపత్తు జరిగినప్పుడు కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, గాలిదుంబులు వచ్చిన చెట్లన్నీ నిరిగి పాడైపోతున్నాయి. మరి తమ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే త్వరగా ఆ జామాయిలు చెట్లని నరికిచ్చి మరి మాకు కూడా ఆర్థిక సాయం చేస్తారని, మరి తొందరగా నరికిచ్చినట్టయితే మరి ఫారెస్ట్కి కూడా మేనేజ్మెంటు మరి లాభం చేకూర్చిద్దని సత్పల్ రేంజ్ ఆఫీసర్ గారిని కోరుకుంటున్నాను. నా పేరు పామర్తి కేశవులు, లంకపల్లి గ్రామ పంచాయతీ, గురవాయిగూడెం గ్రామం. మా గురవాయిగూడెం గ్రామంలో 97 నుంచి 2000 సంవత్సరం వరకు జాయింట్ ఫారెస్ట్ మేనేజ్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసాం, వన సంరక్షణ సభ్యులుగా. 2001 నుంచి సాముదాయిక అటవీ యాజమాన్య పథకంలో పనిచేసాం. అందులో భాగంగా ఆదాయం లేదని ఫారెస్ట్ ఆఫీసర్లే అప్పుడులో పెద్ద మనసుతో ఆలోచించి క్లోనల్ జామాయిల మొక్కలు నాటడం జరిగింది. ఇంతవరకు నాటిన మొక్కలకి ఫలసాయం లేదు. అంటే మాకు ఇంతవరకు సభ్యులు ఫలసాయం ఇంతవరకు లేదు కనుక ఫారెస్ట్ ఆఫీసులు వెంటనే మా వన సంరక్షణ సభ్యుల్ని పరిశీలించి ఈ క్లోనల్ జామాయిల కటింగ్ ఆర్డర్ ఇప్పించి వన సంరక్షణ సభ్యులకు న్యాయం చేకూరుస్తారని కోరుచున్నాం. గురవాయిగూడెం గ్రామ వన సంరక్షణ సభ్యుడైన నేను గణేష్ రెడ్డి వజ్జాల. 2000 సంవత్సరం నుంచి ఈ వన సంరక్షణ ప్లాంటేషన్లో మేము పనిచేస్తూ ఉన్నాము. దీంట్లో వచ్చే ఫలసాయం అప్పటి అధికారులు సభ్యులందరికీ వర్తిస్తుందని అని చెప్పారు. అప్పటి నుంచి ఇది అలాగే పెండింగ్ పెట్టేసి వదిలేశారు. అప్పటి నుంచి దీన్ని కటింగ్ చేయలేదు, వృధాగా పోతుంది. ఇప్పటికైనా ఈ జామాయిలు వాళ్ళు నరకటానికి సహకరించి దీంట్లో వచ్చే ఫలాన్ని సభ్యులకు అందిస్తారని తోడ్పాటుకి కృషి చేస్తారని కోరుకుంటున్నాను.